నమస్కారం. కోవిడ్-19 జిల్లాల రౌండప్కు స్వాగతం. రాష్ట్రంలో తాజా కరోనా పరిస్థితిని మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. నిత్యం మనకు వివిధ జిల్లాల నుంచి విలేకరులు తాజా పరిస్థితుల్ని మనకు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తాజా కరోనా పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. మన విలేకరి ఫణికుమార్ గారు అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తాజా కరోనా పరిస్థితి ఎలా ఉందండి? ఖమ్మం జిల్లాలో తొలి దశలో కరోనా ఎక్కువగా ప్రబలింది. అయితే అధికారులు చేసిన రక్షణ చర్యలు అయితేమి, ఇటు ప్రజలు వచ్చిన అవగాహన కావడంతో చాలా వరకు కరోనా మొదట్లో ఉన్నంత ప్రభావం ఇప్పుడు జిల్లాలో లేదనే చెప్పవచ్చు. దసరా కంటే ముందు కేవలం 12 నుంచి 20 కేసులు మాత్రమే వచ్చేవి. అయితే దసరా తర్వాత మాత్రం 150 కేసుల వరకు ప్రతిరోజు నమోదవుతున్నాయి. మరి జిల్లాలో కరోనా గురించి ఎటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ప్రభుత్వ యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంటోంది? తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా సరిహద్దు జిల్లా కావడంతో ఇక్కడ ఎక్కువగా ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళు కానీ అట్లాంటిది ఎక్కువగా ఉంది. అంటే ఒక పక్క సత్తుపల్లికున్నా ఇటు మధ్యకున్నా కూడా ఆంధ్ర బోర్డర్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా. అయితే ఆంధ్రాలో లాక్డౌన్ విధించడం, అంటే అక్కడ షాపులు దుకాణాలు కానీ అన్ని కార్యాలయాలు మూసివేయడం తోటి అక్కడి వాళ్ళు సత్తుపల్లి కానీ ఇటు మధ్యకి రావడం జరుగుతుంది వ్యాపార నిమిత్తం. సో దీని వల్ల కరోనా పెరగడం తోటి అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అంటే ఎక్కడైతే సరిహద్దు మండలాలు ఉన్నాయో అక్కడ ఎక్కువగా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తూ అక్కడ వారిని ప్రత్యేకించి పరీక్ష చేసి వారికి కావాల్సిన మందులు కానీ అలానే కరోనా వ్యాపించకుండా వాళ్ళు తీసుకొచ్చే జాగ్రత్తల గురించి కూడా అధికారులు వారికి అవగాహన కల్పిస్తున్నారు. మరి కరోనా ప్రభావంతో నిలిచిపోయిన అంతర్రాష్ట్ర బస్ సర్వీసులు జిల్లాలో ఏ విధంగా ప్రారంభమయ్యాయి? కరోనా నేపథ్యంలో మార్చి 22 నుంచి బస్ సర్వీసులు పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయినాయి. సత్తుపల్లి నుంచి ఆంధ్ర విజయవాడ కానీ అలాగే మదర్ నుంచి విజయవాడ కానీ బస్సులు రాకపోకలు ఎటువంటివి జరగలేదు. అయితే ఈ చర్చలు సఫలమవడంతో 3వ తేదీ నుంచి ఆంధ్రాకి బస్సులు మళ్ళీ తిరిగి ప్రారంభమైనాయి. సత్తుపల్లి నుంచి ప్రతిరోజు కూడా 16 ట్రిప్పులు తిరుగుతున్నాయి. అంటే గురుబట్ల గూడెం అలాగే భీమవరానికి సీతానగరం ఏలూరు వరకు రోజు తిరిగే విధంగానే యథావిధిగా బస్ సర్వీసులు మళ్ళీ తిరిగి ప్రారంభమయ్యాయి. అలాగే మదర్ నుంచి కూడా ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలైన నందిగామ విజయవాడ కూడా బస్ సర్వీసులు యథావిధిగా కొనసాగుతున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త పథకాలను ప్రవేశపెడుతోంది కదా, మరి జిల్లాలో ఈ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి? కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సజావుగా అమలు చేయాలని చెప్పి ఒక దిశ కార్యక్రమాన్ని అనేది చేపట్టడం జరిగింది. జిల్లాలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు చైర్మన్ గా వ్యవహరిస్తారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్క గ్రామంలో నిరుపేదలకి అలాగే లబ్ధిదారులకు నేరుగా వెళ్లాలనే ఉద్దేశంతో ఈ దిశ కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతోంది. దీంట్లో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఉపాధి హామీ పథకం, అలాగే ప్రధానమంత్రి సడక్ యోజన, స్వచ్ఛ భారత్ మిషన్, జాతీయ ఆరోగ్య మిషన్, పిఎం ఆదర్శ గ్రామ యోజన వంటి 42 పథకాలు అమలు, వాటికి సంబంధించిన నిధులు అవి అమలయ్యే తీరు గురించి ఇక్కడ చర్చించారు. అలాగే ప్రతి ఒక్క ఉద్యోగులు కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలను జాగ్రత్తగా నిర్వహించాలని అలాగే లబ్ధిదారులకు సరైన రీతిలో వెళ్లాలని కూడా దీని చైర్మన్ నామా నాగేశ్వరరావు హెచ్చరించడం కూడా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి సేవలు జిల్లాలో ఏ విధంగా అమలవుతున్నాయండి? ఖమ్మం జిల్లాలో ధరణి సేవలు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా రైతుల నుంచి అయితే హర్షం వ్యక్తం అవుతుంది. వ్యవసాయ భూములు ఇవన్నీ కూడా చాలా పారదర్శకంగా రిజిస్ట్రేషన్ జరుగుతోంది. దీనివల్ల మాకు తిరిగే భారం తగ్గుతోంది, సులువుగా రిజిస్ట్రేషన్ అవుతుందని చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్రీయ ఆవిష్కార సప్తాహ కార్యక్రమం ఏ విధంగా అమలవుతోంది? ఖమ్మం జిల్లాలో 21 మండలాల్లో ఈ పథకాన్ని అమలు చేశారు. అంటే విద్యార్థులకు దాగి ఉన్న ప్రతిభను వెలుగు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆవిష్కార సప్తాహ్ అనే కార్యక్రమాన్ని ఈ 21 మండలాల్లో కూడా ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులందరూ కూడా నిర్వహించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం మానవ అభివృద్ధి మంత్రిత్వ శాఖ పలు కార్యక్రమాలను ఇప్పటికే జిల్లాలో చేపట్టింది. అంటే రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఆవిష్కార సప్తాహ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే దేశవ్యాప్తంగా ఈ నెల 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు 21 మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. మరి జిల్లాలో గిరి వికాస్ పథకం ఎలా ఉందండి? గిరిజన భూములకు అభివృద్ధి చేసేందుకే ఈ పథకాన్ని ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు. ఒక 10 మంది రైతులు కలిసి ఒక యూనిట్ గా ఏర్పడి వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రతి గ్రామంలో కూడా రైతులు ఒక యూనిట్ గా ఏర్పడి ఈ పథకంలో లబ్ధి పొందుతున్నారు. జిల్లాలో తాజా పరిస్థితులు వివరించినందుకు ధన్యవాదాలండి ఫణి గారు. నమస్కారం అండి. అదండి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తాజా కరోనా పరిస్థితి. మరి మరో రోజు మరో జిల్లాలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.